యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా, మన పొయ్యి ఎందుకు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది? ఇది పొయ్యి కాదు తల్లి, ఆకలి తీర్చే అఖండ దీపం. అమ్మ చేతి కమ్మదనం గుండె నిండా పండిందా, మాటలోని తీయదనం తీట తిన అయిందా. ఆకు తడిపి కూకోబెట్టారు కూడేటండ్రా. ఏంటన్నా, పూట పూటకి 6 గంటలు ఆగుతాము. ప్రార్థన చేసేటప్పుడు అరగంట ఆగలేమా అన్నా? బేటీ షురు కరో. మనసంతా పూరిసి లోతులు కడుపంత నింపి రాతలు. అన్నపూర్ణమ్మ చేత్తో వంట చేస్తే నోటితో లొట్టలేసుకుంటూ తినాల్సిందే. ఈశ్వరి, అన్నం తీసుకెళ్ళమ్మా. చీకటిల వెలుగుదనం వెన్నెలై విరిసిందా, స్నేహమన్న సహజ గుణం సేతువై వస్తున్నాను. బంధాలు వెతికి బాటలు గంధాలు పూసి తోటలు. చాచా, త్రేనుపులు రాకుండా ఎవ్వరూ చేయి కడగడానికి వీల్లేదని చెప్పు. ఠీక్ హై బేటీ. జ్వరం తగ్గిందా పెద్దయ్యా? జ్వరం వస్తూ పోతూ ఉందమ్మా. దవాఖానాకు పోయి ఇంటికి పోకుండా చక్కగా ఈడకే వచ్చినాం బిడ్డ. మంచి పని చేశారు పెద్దమ్మ. అమ్మ కాచే మిరియాల చారుతో 2 ముద్దలు తింటే రేపటికల్లా దగ్గు మాయమైపోతుంది. ఈశ్వరి, మిరియాలు కారంగా ఉంటాయి కానీ ప్రేమతో వడ్డిస్తే మమకారాన్ని అద్దుతాయి. అమ్మ చెప్పింది కదా, కాదనుకుండా తినాలి పెద్దయ్యా. అమ్మా, వంటగదిలో ఆడవాళ్ళే ఎందుకు ఉండాలి? ఉండాలి, వండాలి. ఆడవాళ్లు బిడ్డకు జన్మనిస్తే సరిపోదు ఈశ్వరి. ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టి ప్రాణం నిలపాలి. చూడు, గల్లా పెట్టెలో డబ్బులొచ్చి పట్టం కన్నా నువ్వు తృప్తి పట్టమే నిజమైన వ్యాపారం. అర్థమైందా? కడుపు నిండా భోజనం 20 రూపాయలు మాత్రమే. ఇదే ఏ రాజకీయ నాయకుడో పెట్టుంటే ఓట్లు వచ్చేసాయి. కానీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్కి కావాల్సింది ఎలక్షన్లు కలెక్షన్లు కాదు, అఫెక్షను. వడ్డించమా వడ్డించు. ఒరేయ్ సంపెత్తారేంట్రా భయ్యా. ఫుల్ మీల్స్ అంటే నువ్వు ఫుల్గా తినడం కాదు, అరిటాకు అరిచే వరకు ఫుల్గా వడ్డించమని మా రాజేశ్వరి బేటీ చెప్పింది. బేటీ, మిగిలిన అన్నం కూరలో పొట్లాలు కట్టి పెట్టినా దోవలో ఉన్న వాళ్ళకి ఇచ్చిపోతావు కదా. పొద్దుగాలే
పనోళ్ళందరికీ జీతాలు ఇచ్చినావు కదా. పనోళ్ళు కాదు చాచా, మనోళ్ళు. గదెత్తి దిది పైసలు దేనికి పెట్టి? రేపో మాపో జరీనా అక్క కాన్పుంది కదా చాచా, పనికొస్తాయి. నీ గల్లా పెట్టి నిండాలని ఆ అల్లాను రోజు యాడ్ చేసుకుంటూనే ఉంటాను పెట్టి. కానీ నువ్వు అందరి కష్టం చూస్తా నీ చేతులు ఖాళీ చేసుకుంటేస్తా. రేపు 1వ తారీఖు ఆ వీరజు వస్తాడు. ఆడు అన్నం తిండు, వడ్డీ తింటాడు. 9 ఏళ్ల నుండి కడుతున్న వడ్డీ నాకేం భారం కాదు చాచా. 9 నెలల నుంచి మోస్తున్నా జరీనా అక్క కాన్పు తేలిగ్గా అవ్వాలి. ఆ వీర్రాజు వస్తాడు, ఒర్లుతాడు, పైసలు ఇవ్వకుంటే పొర్లుతాడు. ఆడింతే నా కూతురు పురుటి నొప్పులు కన్నా ఆని అడుపులే ఎక్కువ ఉంటాయి. ఏ అల్లా, ఈశ్వర్ బేటీ జిందగీలో వెళ్తురు నింపడానికి ఏ రూపంలో వస్తావయ్యా? రత్నాంగి, నీ అడుగుజాడల్లో నడుస్తూ వచ్చినందుకు పని చేయడం తప్పదు కదక్కా. అక్కా, కొడుకు మొహం పైన హారతి వెలుగు కూడా పడకూడదు అని మరి ఎక్కువ ప్రేమించేస్తున్నావేమో చూసుకో. రుద్ర రాత్రి 2 వరకు ఎలక్షన్లకు సంబంధించిన పని మీద బిజీగా ఉన్నాడు. నా కొడుకుని కళ్ళారా చూసుకోవాలని 6కే లేపను. కంటి నిండా నిద్రపోవాలని 8 దాకా ఆగుతాను. కుమారుణ్ణి ఇంత సుకుమారంగా చూస్తే ఇంటికొచ్చే కోడలు కూడా రాకుమారై ఉండాలంటాడేమో. ఏమో, చెమట చుక్కి పట్టని పిల్ల చెయ్యి పట్టాలని చూస్తే ఎక్కడి నుంచి తెచ్చేది? ఎవరూ ప్రయాసపడనక్కర్లేదు, చూసి పెట్టాను. ఎక్కడుంది? మదిలో. ఇంకా నయం బావగారు, వంటగదిలో అనలేదు.
పెద్దమ్మ, తాళిని పెద్దనాన్న చూసేలా కళ్ళకద్దుకుంటే ఇంకా సంతోషిస్తాడు కదా. హా, ఉందా తాకట్టు పెట్టారా అని 10 సార్లు పరీక్షించే రకం మీ పెదనాన్న. ఆడాళ్ళు తాళిని కొంగు వెనక వేసుకోవడానికి సగం కారణం అదే. ఇక చాలే ఈశ్వరి, నువ్వు చేస్తూ పోతే ఎన్ని వంటలైనా తింటారు. అయిపోయింది పెద్దమ్మ, ఫినిషింగ్ టచ్. టిఫిన్ తింటే తుడిచిపోతుంది కదే, ఇప్పుడెందుకు రాస్తున్నావు? నేను సూప్ తాగుతానమ్మా, అంతదు. ఒంటికా? హే, చిన్నను పనిచేశాడు. అన్నాన్ని అక్క పనిచేసింది. అమ్మో అమ్మో అమ్మో, బగారా రైసు, పులిహోర, జీరా రైసు, పొంగలి. కామాక్షి, ఇన్ని వంటలు ఒకే రోజు, అది ఒకే పూట చేస్తే ఈ నెల ఇహ మనకి పున్నమి రాదు. నేను అరిచినా ఖర్చు ఆయాసం పెరుగుతున్నాయి తప్ప మీరు మాత్రం పొదుపు చేయట్లేదు. ఈశ్వరి నిన్న మిగిలిన అన్నంతో తాలింపు పెట్టి ఇన్ని రకాల వంటలు చేసిందండి. మిగిల్చిందని ఆనందపడరా విశ్వనాథం. నీ పీనాసి నినాదాలు కట్టిపెట్టు, నువ్వు వడ్డించు కామాక్షి. ఏమైనా గాని ఈశ్వరి హోటల్లో పనిచేసి మళ్ళీ ఇంట్లో వంట చేయాలంటే ఎంత కష్టం. జాలి పడుతున్నావా సుందరి? డీలా పడుతున్నానక్క. బక్క చిక్కిపోయి మొహం పీక్కుపోయి ఉన్న అందం ఊడ్చుకుపోతే ఈశ్వరికి పెళ్లి కాదని. నా పెళ్లికి ఏం తొందర పిన్ని, తీర్చాల్సిన బాకీలు చాలా ఉన్నాయి కదా. ఈ కాఫీ తాతయ్యకి నానమ్మా. నీకే నిటారుగా ఉన్నావు. ఒడ్డు పొడుగున్నోడు జీలకర్ర బెల్లం అందుకుంటాడు. నువ్వు వాయిదాలు వేసుకుంటూ పోతే నా కూతురు పెళ్ళెప్పుడు చేసేది? అమెరికాలోనే మా అత్త వాళ్ళు ఉండేది, ముందే చెప్తున్నాను. నువ్వనుకుంటే కాదు, ఎన్ఆర్ఐ మ్యాచ్ రావాలి. తూ అంటుంది కోమల్నా నాన్న? కాదురా, ఈ కాఫీ కలిపిన వాళ్ళని. బాలేదా నాన్న? బ్రహ్మాండంగా ఉందని గ్లాసు విసిరి కొట్టాను. అదేమిటండి, గ్లాస్ ఇచ్చింది నేను కదా. కానీ కాఫీ కలిపింది నీ మనవరాలుగా. ఇలా చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అన్నేసి మార్లు నేను చెప్పాను, మీ గుండె కరగదే. దారుణం జరిగినప్పుడే నా గుండె ఆగలేదు లక్కమాంబ. కరుగుతుందనుకోవడం మీ భ్రమ. చచ్చిపోతేనే గాని మర్చిపోతేనే. రక్తపోటు తగ్గడానికి 3 రకాల మందులు వాడుతున్నారు ఈ ముసలాయన. వేగలేకపోతున్నానబ్బా. మామయ్య గారి మొండితనం నీకు తెలుసు కదా ఈశ్వరి. నేను మంచితనం మాత్రమే చూస్తాను పెద్దమ్మా. తాతయ్య నన్ను దగ్గర తీసుకునేంత వరకు ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను. బంగారం లాంటి గ్లాసు చుట్టపడిందో ఏం పాడు. బోడి గ్లాసు పోనీలేండి బావుగారు. పెద్దాయన అక్కున చేర్చుకునేదాకా అత్తారింటికి పోనంటే ఎలా? అయినా అక్కకున్న పలంగా ఎవరొస్తారనమ్మా? అమ్మా, అలా అనుకోవడానికి లేదు కోమలి. గంజితోనూ మ్యాజిక్ చేసే ఈశ్వరి చేయి పట్టుకోవడానికి బెంజిలోనూ రావచ్చు.
ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటి? స్టేజ్ దగ్గరికి వెళ్ళగానే ముందుగా బుక్ రిలీజ్ చేయాలి. ఆ తర్వాత నిఖిల్, రేపు పేపర్లో వచ్చే ఫోటో కాదు, మన ఫ్యూచర్ మోటో అది చెప్పు. అది అసలు విషయం ఏంటంటే హోటల్ బార్ ఎలక్షన్స్ లో ఆపోనెంట్ గా కేడీ నిలబడుతున్నాడంట. నిలబడడానికి కాళ్ళలో బలం ఉంటే సరిపోదు, కళ్ళలో ధైర్యం ఉండాలి. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, వాడి కళ్ళు నెత్తుంటాయి కాబట్టి ఎక్కువ పొగరే ఉంటుంది. అదీ కాక మన బ్రాంచెస్ అన్నిట్లో కన్నా హాయ్ సార్, కంగ్రాచులేషన్స్. మిషెలిన్ స్టార్ గా ఈ అవార్డ్ ని తీసుకున్న ఏకైక ఇండియన్ షెఫ్ మీరు. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యశోద రెస్టారెంట్ ఎండి అయిన మీరు కిచెన్స్ గాడ్ బుక్ ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు సార్? తినబోతూ రుచులు ఎందుకు? గివ్ మీ 5 minutes, మీకే తెలుస్తుంది. 1 minute సార్. నార్మల్ గా వంటింటి మహారాణి అంటుంటారు, మరి మీరెందుకు మీ పుస్తకానికి కిచెన్స్ గాడ్ అని పేరు పెట్టారు? క్రికెట్ గాడ్ అనగానే సచిన్ టెండూల్కర్, ఫుట్బాల్ గాడ్ అనగానే రొనాల్డో, మెస్సీ పేర్లు చెప్తాం. అలానే కిచెన్ గాడ్ అనగానే వెంటనే ఈ రుద్ర నీలకంఠ పేరే పడతాయి. ఇప్పుడు ఏమైనా స్పెషల్ చేయగలరా సార్? నేను చేయడమే స్పెషల్, చేశాక ఆసమ్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్న రుద్ర మనోభావాల్ని రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ దెబ్బతీస్తుందని ఎలా చెప్పను? నమస్కారం అన్నపూర్ణమోయ్. దేవుడు కొబ్బరికాయ కొట్టినట్టు దేవతైన నీ ముందు నీ కూతురు హుండి పగల కొట్టిందంటే ఈ మాసం కూడా అరిటాకే నాకే. చూడ్డానికి చిల్లరలా ఉంటుంది కానీ 2-3 వేలు దాటుతాయి బాబాయ్. నీ హోటల్కి వచ్చి 5 ఏళ్ళు నోట్లో పెట్టుకుంటే రుచి అంటారు. అట్టా కాకుండా ఈ 5 ఏళ్లతో ఆ చిల్లర జేబులో వేసుకుంటే చీచీ అంటారు. ఏం రహీం చాచా? బేటీ మాకు జీతాలు ఇచ్చింది ఈ రోజు. మా జరీనా బేగం పురుడికి కూడా సాయం చేసింది. ఓరే ఏంటమ్మా రాజేశ్వరి, నువ్వు రాజీ పడకుండా ఎల్పింగ్ చేస్తా ఉంటే నేను ఖాళీ చేతులతో ఉండటం ఎందుకని సప్పట్లు కొట్టాలా? అలా అని కాదు బాబాయ్, ఇయర్ ఎండింగ్ కదా. పంటింగ్ లేదంటావు, ఎట్టా ఉంటది? అసలుకి బిడ్డ వడ్డీ అక్కడ దాకా ముద్దు. కానీ రహీం చాచాకి మనవడ మనవరాలో పుడతారని నువ్వు నా చేతులు కట్టేస్తే ఎట్టా చెప్పు? ఇదిగో ఓ మాట చెప్పనా, ఒక ఆలుగడ్డని నూటంత పలసగా ముక్కలు చేసి ఉప్పు కారం అద్ది ఏపి కవర్లో పెట్టి 20 రూపాయలకి అమ్మేస్తంటే నువ్వింకా 20 రూపాయలకే కడుపు పగిల కూడెడితే కుట్లు పడేది నీకే. అసలు వ్యాపారం చేసే పద్ధతి కాదమ్మా. నా చేతిలో నీ చేయుటి కలుపు, ఇంకో చేతితో సాంబార్ కలుపు. లచ్చలాడించకపోతే నా పేరు ఎర్రాజే కాదు. బేటీతో మాట్లాడే పద్ధతి ఇది కాదు.
ఇక్కడ భేటీ జరుగుతుంటే భేటీ అని దూరతావేంటి నువ్వు? బాబాయ్ గారు దౌర్జన్యం చేయకండి. మీకు వడ్డీ డబ్బులే కదా కావాల్సింది. 2 రోజుల్లో ఇచ్చేస్తాను. అన్నం ఉడికినట్టు ఉడికిపోతే కుదరదమ్మో. అన్నపూర్ణం ఆకాశానికి ఏగిందని ఓపిక పట్టి పుష్కరం అయ్యింది. నీకు రోషం వచ్చినంత యాగంగా రేపు అసలుతో సహా ఇచ్చేయాలమ్మో. రేపే అంత డబ్బు ఎలా సర్దగలను బాబాయ్? సర్దుకుపోతే సర్దలేవు. రేటు మారుస్తావో రూటు మారుస్తావో నీ ఇచ్చా. ఇవ్వకుంటే నువ్వు నీ కూతురు కానుపు చూస్తావు, నేను రాజేశ్వరి ఏడుపు చూస్తాను. అన్నపూర్ణమోయ్, రేపు నీ కూతురు కన్నీళ్లు పేనా మీద దోశలైతే పెడపెడలాడతాయి. ఉంటాను. బదులు లేదే బతుకు. This delicious spinach pasta has creamy Parmesan sauce and is a perfect dinner for any occasion. Cream cheese in this sauce makes it extra creamy and rich. తీసుకోమ్మా. పెద్దయ్య, మీరు పొరపాటున 100 రూపాయల నోట్ని కూడా 20 రూపాయలతో కలిపిచ్చేశారు. తీసుకోండి. అక్కడ 120 అని రాశారు కదమ్మా. మీదే చిన్న పొరపాటు అనుకున్నాను, కానీ ఇందులో మాదే తప్పుంది పెద్దయ్య, క్షమించ.
తీసుకోండి పెద్దయ్య. ఉండనీలేమ్మా, ఇంత రుచికరమైన భోజనానికి ఈ రేటు ఎక్కువేం కాదులే. లేదు పెద్దయ్య, మీరివ్వగలరేమో కానీ పూలమ్మే సరస్వతక్క, ఆటో నడిపే అన్నలు, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు 50 రూపాయలు కూడా ఇచ్చుకోలేరు. నేను 500 అని రాస్తే నువ్వు 0 యాడ్ చేసి 5000 చేసేవింటి రుద్రా? నిఖిల్, సున్నాన్ని ఎడమ వైపు వేస్తే ఎవ్వరూ కేర్ చేయరు. దాన్ని కుడి పక్కన వేస్తే నమ్మలేనంత విలువ పెరుగుతుంది. అమ్మ కోరిక అందరికీ ఆహారాన్ని అందుబాటులో ఉంచడం. అన్నం అమ్ముకోడానికి కాదు, ఆకలితో ఉన్నవారి కడుపు నింపడానికి. ఎంత రేటు పెడితే కొంటారా? తింటారు. రిచ్ అండ్ పూర్ మధ్య ఆస్తి అంతస్తుల తేడా ఉండొచ్చు, కానీ ఆకలిలో ఉండదు. ఒక పూటతో ఒక ప్లేట్తో సరిపెట్టుకోలేరు. పూట పూటకి కావలసినప్పుడు రేటు గురించి ఆలోచించరు. అన్నానికి వెల కట్టరాదు చాచా. నీ కట్టం తీరాలనే ఇలా చేసినాను బేటీ. తప్పు చేసి అప్పు తీర్చకూడదట చాచా. నేనెప్పుడు చేసినా వెరైటీగా చేస్తా. అద్భుతంగా ఫుడ్ ప్రిపేర్ చేసి రేటు అందుబాటులో పెడితే క్వాలిటీ లేదనుకుంటారు జనం. ఎక్స్క్యూజ్ మీ, యూ హ్యావ్ టు టేస్ట్ ఇట్. ఇద్దరి వృత్తులు ఒక్కటే, కానీ దారులు వేరు.